వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. అధిక వర్షపాతం నమోదైన జిల్లాలో పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు 1071 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించినట్టు తెలంగాణ సీఎంఓ ప్రకటన చేసింది. బాధితులకు ఆహారం, పునరావాసం ఏర్పాట్లు చేశామని తెలిపింది. సంగమేశ్వరరావు దోమకొండ వద్ద 3 మిస్ అయ్యారు. 2 సహాయక బృందాలు కాపాడారు. ఇంకా 1 మాత్రం గల్లంతయ్యారు. రాజంపేటలో గోడ కూలి 1 మృతి చెందగా వరద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలలో పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకు 1071 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించినట్టుగా తెలుస్తోంది. ఇటు వరద సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. బాధితులకు ఆహారం, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. సంగమేశ్వరం దోమకొండ వద్ద 3 మిస్ అయ్యారు. 2 సహాయక బృందాలు కాపాడారు. ఇంకా 1 మాత్రం గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు రాజంపేటలో గోడ కూలి 1 వ్యక్తి మృతి చెందారు. ఇటు వరద సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మనం చూస్తున్నాం ఇటు గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఇటు అధికారులకు, మంత్రులకు సీఎం ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు వర్షాలకు సంబంధించి? తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉదయం నుంచి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో పాటు మంత్రులకు, ఆయా జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. పిఎస్ రామకృష్ణారావు కూడా నిన్నటి నుంచి ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఫోన్ లో మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వరద సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇటు కామారెడ్డి, మెదక్ సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా 1071 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. ఇక బాధితులకు కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్లకు ఆహారంతో పాటు పునరావాసం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న జరిగినటువంటి సంగమేశ్వర్ దోమకొండ వద్ద 3 నీళ్లలో కొట్టుకోపోగా వాళ్ళని 2 రెస్క్యూ టీం కాపాడింది. 1 గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇక రాజంపేటలో గోడకూడి 1 మృతి చెందారు. ఇక వరద సహాయక బృందాలకు సంబంధించి కూడా ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో ఇంకా పాల్గొంటే 9 చోట్ల నిన్న రెస్క్యూ టీం ఆపరేషన్ నిర్వహించింది. మరో 7 చోట్ల కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వరద సహాయక చర్యలకు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఏరియల్ సర్వేకి సంబంధించి కూడా నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వర్షం పెద్ద ఎత్తున కూడా పడుతున్న నేపథ్యం కావచ్చు, వాగులు, వంకలు పొంగిపొరుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గిరిజన తండాలు, గూడాలు కూడా నీటిల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. పూర్తిగా రహదారులకు సంబంధించి పలు చోట్ల పైనుంచి నీరు ప్రవేశిస్తున్న నేపథ్యంలో కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సంబంధించిన రైల్వే ట్రాకులు కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో కూడా పలు రైళ్లు రద్దయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి పూర్తిగా ఎక్కడైతే ప్రజలు స్టక్ అయిపోయారో వాళ్ళకి సంబంధించి ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులతో పాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇబ్బంది ఉన్న ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఏరియల్ సర్వేను వెళ్ళబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు.